హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావంతి కుకింగ్ హోమ్. ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామండి. నేనైతే 4 క్యాబేజీలు తీసుకున్నాను. అవి బాగా సన్నగా తరుక్కున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి. క్యాబేజీ ఫ్రైని చాలా టేస్ట్గా వస్తుంది. కట్ చేసుకున్న క్యాబేజీని కుక్కర్లో వేయండి. 1 కప్పు వాటర్ పోయండి. తగినంత ఉప్పు కూడా వేయండి. బాగుంటుంది, కరెక్ట్గా వేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టండి, విజిల్ పెట్టండి. 2 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వస్తే బాగుండదండి, మెత్తగా అయిపోతుంది, అస్సలు టేస్ట్ ఉండదు అలా చేసుకుంటే. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి, చాలా బాగా వస్తుందండి. మా పిల్లలు కూడా తిన్నారు నేను చేస్తే ఇష్టంగా. ఉడికించిన క్యాబేజీని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఒక బాండలు పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు వేయండి, కొంచెం జీలకర్ర కూడా వేయండి కొంచెం. ఇలా హీట్ అయ్యాక వేస్తే చాలా బాగా ఉంటాయండి పోపులు. కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు కూడా కొంచెం కొంచెం వేయండి. ఎంతనేం చెప్పబడలేదు, కొంచెం కొంచెం చాలు. తర్వాత రెండు ఎండుమిరపకాయలు తీసుకొని 2-3 ముక్కలుగా చేసి వేయండి. ఇలా చేసుకుంటే కొంచెం కారం అంతా బాగా వస్తుందండి, ఇలాగా టేస్ట్గా ఉంటుంది. ఆవాలు బాగా ఏగితే చాలా టేస్ట్ వస్తుందండి. ఏ కూర అయినా కూడా, ఏదైనా కూడా ఆవాలు బాగా ఏగితే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, ఏ వంట అయినా. కావాలంటే మీరు అలా చేసి చూడండి. వెల్లుల్లిపాయలు కూడా 2 వెల్లుల్లిపాయలని నేను మా ఇంట్లో పెద్దవిగా ఉన్నాయండి వెల్లుల్లిపాయలు, అందుకే కట్ చేసి వేసాను. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేయండి. బాగా కరివేపాకు వేగాలి, చిటపట అని బాగా వేగాలండి కరివేపాకు. వేసిన పోపు దినుసులన్నీ బాగా వేగాక బాగా కలుపుదామండి. బాగా కలుపుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ వేద్దాము. ఉడికించి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకున్నాం కదండి, నీళ్ళన్నీ తీసేసాము. ఆ క్యాబేజీ అంతా వేసి బాగా వేగనివ్వాలండి. బాగా వేగాక చిటికెడు పసుపు వేసుకోండి. బాగా కలపండి చిటికెడు పసుపు వేసి. 2 మినిట్స్ బాగా వేగనివ్వండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. బాగా వేగాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి అలాగేను. అలా 2 మినిట్స్ వేగితే పసుపు వాసన అనేది మనకి రాకుండా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేయండి. బాగా కలపండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాక బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తూ అలా ఒక 1-2 మినిట్స్ ఉంచండి. బాగా అలా ఉంచాక కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా చేసుకుంటే కనుక బాగుంటుందండి క్యాబేజీ ఫ్రై. మా పిల్లలు అయితే వట్టి ఇదే వేసుకొని భోజనంలో తిన్నారు. అందుకే దీన్ని ప్రత్యేకంగా పెట్టాను నేను, ఇష్టపడ్డారని. లేదంటే వేరే ఏదైనా చేసి ఉండేదాన్ని. అయిపోయిందండి క్యాబేజీ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకోండి. మీకు కనుక మన వంటల ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.